మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం అతీష మనకందించిన రెండవ సూత్రం గురించి తెలుసుకున్నాం. అలాగే అతీష మనకందించిన రెండవ సూత్రం ఏంటి? నిర్దిష్టమైన అంశాల మీదే నిరంతరం ధ్యానం చేయండి అని. అలాగే అతీష మనకందించిన మూడవ సూత్రం గురించి కూడా కొంచెం తెలుసుకున్నాం కదా మన లాస్ట్ ఎపిసోడ్లో. సో ఏం తెలుసుకున్నాం మన లాస్ట్ ఎపిసోడ్లో? అసలు మూడవ సూత్రం ఏమిటి అంటే, తక్కిన అంశాల వేటిని మనం పట్టించుకోకూడదు అని అతీష మనకి మూడవ సూత్రంగా తెలియజేస్తున్నారు. సో ఈ అతీష చెప్పిన ఈ బోధ యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఓ విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దుఃఖం గురించి మనం ధ్యానిస్తున్నాం అనుకుందాం. దుఃఖంగానే మనం ఉండాలి, మిగతా విషయాలన్నిటినీ మర్చిపోవాలి. దుఃఖం తప్ప మరేదీ లేనట్లుగానే ఉండాలి. పూర్తిగా దుఃఖంలో మునిగిపోయి ఉండాలి. దుఃఖాన్నే రుచి చూడాలి, దుఃఖాన్నే చవి చూడాలి. ఆ దుఃఖాన్ని మనలోకి ఇంకిపోనీయాలి. దుఃఖంలో పూర్తిగా మునిగిపోవాలి. ఎలా ఉండాలి? మనం ద్రవాలను పీల్చుకునే స్పాంజ్ లాగా అంత ఇదిగా మనం ఈ దుఃఖాన్ని ఫీల్ చేసుకోవాలన్నమాట. ధ్యానం అంటే పూర్తిగా ఇదే, స్పాంజ్గా మనం ఉండాలంతే. సో ఇలా మనం పూర్తిగా దుఃఖంతోనే ఉన్నప్పుడు, ఒక కొత్త విషయాన్ని కనిపెట్టే క్షణానికి అతి దగ్గరలో చేరుకున్నప్పుడు, ఆ క్షణం ఎప్పుడొస్తుంది? ఆ దుఃఖం యొక్క లోతుల్లోకి వెళ్ళి, ఆ దుఃఖం యొక్క మూలాన్ని పట్టుకున్నప్పుడు ఆ క్షణం అనేది మనకి అర్థమవుతుంది కదా! సో మనం పూర్తిగా దుఃఖంతోనే ఉన్నప్పుడు, ఆ దుఃఖం యొక్క మూలానికి చేరుకున్నప్పుడు, ఓ కొత్త విషయాన్ని కనిపెట్టే క్షణానికి అతి దగ్గరలోకి చేరుకున్నప్పుడు, ఆ దుఃఖం ఏమవుతుంది? మాయమైపోతుంది, ఆవిరైపోతుంది. దాని తీక్షత తారస్థాయికి చేరుకున్నప్పుడు, ఓ ఉచ్చ స్థితిలో సూర్యరశ్మి సోకిన మంచు బిందువులు ఆవిరై మాయమైపోయే విధంగా మన దుఃఖం కూడా మాయమైపోతుంది. ఎండ తీవ్రత ఓ స్థాయికి రాగానే మంచు బిందువులు మాయమైపోతాయి కదా! సరిగ్గా అదే విధంగా మన దుఃఖం కూడా అదృశ్యమై ఉన్నట్లుండి ఎక్కడి నుంచో ఊడిపడినట్లు ఏం సాక్షాత్కరిస్తుంది మనకి? ఆనందం సాక్షాత్కరిస్తుంది. అంటే అతిథి వచ్చేస్తాడు. అతిథికి మనం ఆతిథ్యం ఇవ్వాలి కదా మరి! ప్రత్యక్షమైన ఆనందం మీద ధ్యానం చేయాలి అప్పుడు. అప్పుడేం చేయాలి అంటే, ఆ ఆనందంతో ఐక్యమైపోవాలి. ఆనందమే మనముగా మూర్తీభవించాలి. ఆనందానికి దూరంగా మళ్ళీ నిలబడి ఉండకూడదు. ఇంత ఆనందమైన అనుభవం కలుగుతుంది, ఆనందానుభవం నాకు కలుగుతుంది అనే ఆలోచనను స్టార్ట్ చేయకూడదు. ఆ ఆనందానికి మనకు మధ్య ఓ దూరాన్ని మనం సృష్టించకూడదు. ఆ ఆనందం మనమే అయిపోవాలి. ఆనందంతో నాట్యం చేయండి, గీతాన్ని పాడండి, పాటలు పాడుకోండి. కానీ ఆనంద స్వరూపులుగా ఉండండి. మనమే ఆనందంగా ఉండిపోవాలి. అందుకే అతీష ఏమంటారు అంటే, ప్రధాన అంశాల మీదే మీ దృష్టిని కేంద్రీకరించండి అని అంటారు. జీవితం స్వల్పకాలికం కదా! జీవితం స్వల్పకాలికం, శక్తి పరిమితం. ఈ ఉన్న పరిమిత శక్తితో మనం అపరిమితాన్ని అన్వేషించి తీరాలి మరి. అశాశ్వతమైన జీవితంతోనే శాశ్వతత్వాన్ని మనం కనుగొనాలి. ఓ బృహత్ కార్యం కదా ఇది! ఒక మహాయుద్ధానికి ఆహ్వానం లాంటిదే కదా ఇది! కనుక దయ ఉంచి అనవసరమైన విషయాల జోలికి పోకండి అని అతీష చెప్తున్నారు. ముఖ్యమైనదేమిటి, ముఖ్యం కానిదేమిటి అని అతీష ఇంకా ఇతర బుద్ధుళ్ళందరూ కూడా ఒకే విషయాన్ని చెప్పారు.
సో, మరణం తనతో పాటు లాక్కుని వెళ్ళిపోయేవన్నీ ముఖ్యం కాని విషయాలే. మృత్యువు తనతో పాటు లాగేసుకొని తీసుకుపోలేనివన్నీ ముఖ్యమైన విషయాలే. ఈ నిర్వచనాన్నే నిరంతరం మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఓ గీటు రాయిగా దీన్ని ఉపయోగించుకోవాలి. ఏ విషయాన్నైనా కూడా మనం ఈ గీటురాయి లాంటి ఈ డెఫినిషన్‌తో పరీక్షించి వెంటనే అవి ముఖ్యమైనవో, ముఖ్యం కానివో మనం డిసైడ్ చేసుకోవాలి. బంగారం మంచిదో కాదో పరీక్షించేందుకు ఉపయోగపడే గీటురాయిని మనం గీటురాయి అనేది ఒకటి ఉంటుందని మనందరికీ తెలుసు కదా! అలాంటి గీటురాయిగానే ముఖ్యమైన విషయాలను పరీక్షించి నిర్ణయించే ఈ డెఫినిషన్‌ని మనం చక్కగా యూజ్ చేసుకోవాలి. దీన్ని మృత్యువు మీద నుంచి అంటే ఇప్పుడేదన్నా ఒకటొచ్చిందనుకోండి, ఇది ముఖ్యమైనదా కాదా అని ఎలా తెలుసుకుంటాం? దీన్ని మృత్యువు మన నుంచి లాక్కి వెళ్ళిపోతుందా అని మనం క్వెషన్ చేసుకోవాలి. యెస్ అనే ఆన్సర్ అయితే అది ముఖ్యమైన విషయం కాదు. ఇలా గమనిస్తే ధనం ముఖ్యమైనది కాదని అర్థమవుతుంది కదా! ధనం ఉపయోగపడే వస్తువే కానీ ముఖ్యమైనది కాదు. అదే సర్వస్వం కాదు. అధికారం, గౌరవం, మర్యాద వీటిని కూడా మృత్యువు తుడిచిపెట్టేస్తుంది కదా! సో, ఆ మాత్రం వాటి కోసం ఈ మూన్నాళ్ల ముచ్చటలో ఎందుకంత రభస? ఈ జీవితం కేవలం ఓ సత్రంలోని తాత్కాలిక బసే. కేవలం ఓ రాత్రి మజిలీయే. సూర్యోదయం కాగానే మనం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మృత్యువు తర్వాత దేహాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళేప్పుడు మనతో పాటు తీసుకెళ్ళగలిగేవే ముఖ్యమైన విషయాలు. ధ్యానం తప్ప తక్కినవి ఏవీ ముఖ్యమైనవి కానే కావని అర్థం. ఎందుకంటే మృత్యువు తర్వాత మనతో పాటు మనం మన ఎరుకను కూడా తీసుకొని వెళ్ళవచ్చు కాబట్టి, ఎరుకను మన నుంచి లాక్కోవడం మృత్యువుకు సాధ్యం కాదు కాబట్టి, తక్కిన వాటన్నిటినీ మృత్యువు లాక్కెళ్ళిపోతుంది. అవన్నీ బాహ్యం నుంచే వస్తాయి కాబట్టి, కేవలం ఎరుక మాత్రమే మనలో నుంచి ఉప్పొంగి వస్తుంది. అది ధ్యాన సాధన వల్ల. దాన్ని లాగేసుకోవడం అసాధ్యం. ఆ ఎరుకకు నీడలలాగా అంటిపెట్టుకుని ఉండే కరుణ, ప్రేమలను కూడా లాగేసుకోవడం అసాధ్యం. ఎరుకకు అంతర్లీనంగా అల్లుకొని ఉన్న అంశాలన్నమాట ఈ కరుణ, ప్రేమ అనేవి. మన మరణానంతరం మనం సిద్ధించుకున్న ఎరుకను మాత్రమే మనతో పాటు తీసుకెళ్ళగలం. అదే నిజమైన సంపద. అదే మన యోగం. సో, ఆ ఎరుక అన్నది ఎలా సిద్ధించుకుంటాం? ధ్యాన సాధన ద్వారా. సో, మన నిజమైన సంపద మనకి యోగం అయిన ఆ ఎరుక అన్న ఒక్క దానిని మాత్రమే మనం మరణానంతరం కూడా మనతో పాటు తీసుకెళ్ళగలం. తక్కినవన్నీ రోగాలే. ఎరుకే మన యోగ సంపద. సో, అతీష ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు మనకి. చెయ్యకండి కార్యాల్ని అపసవ్యంగా అని. ఎంతో ప్రాముఖ్యత ఉన్న సూత్రం ఇది. మానవులందరూ తలక్రిందులుగానే శీర్షాసనం వేసుకునే ఉన్నారని మొదట్లోనే మనకి ఓషో చెప్పారు కదా! ఈ ఆత్మదిమ్మరలు అనే టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇంట్రడక్షన్‌లోనే ఓషో మనకి ఏం చెప్పారు? ఒక జైన సన్యాసి తనను దర్శించడానికి వచ్చి నరకం నిజంగా ఉందా? ఓ నరకం ఉనికి వాస్తవమేనా? అని అడిగినప్పుడు మీరెక్కడుంటున్నారు అనుకుంటున్నారు మరి? శీర్షాసనం ఇప్పుడు వేసుకునే కూర్చున్నాం.
ఈ శీర్షాసనం వేసుకోవడానికి మందమతి అయిన ఏ యోగాచార్యుడి దగ్గరకు మనం వెళ్ళనక్కరలేదు అని ఓషో సమాధానం చెప్పారు. ఆ విషయం గుర్తుందా మీకు? సో, ఆ విషయం చెప్పినప్పుడు ఇప్పుడు మనం శీర్షాసనమే వేసుకొని కూర్చున్నాం అని అన్నారు. అయితే నేను అది ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు శీర్షాసనం వీళ్ళెందుకు వేసుకొని కూర్చున్నారన్న విషయాన్ని అక్కడ డిస్కస్ చేయలేదు. ఎందుకు అంటే ఆ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం అక్కడ రాలేదు. ఇప్పుడు మనకి ఆ అవసరం వచ్చింది కాబట్టి. సో, మొదట్లోనే అలా అన్నారు కదా ఓషో! సో, అందరూ అపసవ్యంగానే జీవిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఓషో అలా అన్నారనమాట అక్కడ. జీవితం ముందుకు సాగుతూ ఉంటే మనుషులందరూ తిరోగమనం మాత్రమే చేస్తున్నారు. అంటే ముఖ్యమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాలకే ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు అని అర్థం. సో, హృదయమే యజమానిగా, శిరస్సే సేవకుడిగా ఉండాలన్నదే ఇక్కడ అతీష మనకిస్తున్న సూత్రానికి అర్థం. చేయకండి కార్యాల్ని అపసవ్యంగా అంటే దానర్థం అదనమాట. హృదయమే యజమానిగా, శిరస్సే సేవకుడిగా ఉండాలి అని ఈ సూత్రానికి అర్థం. కానీ అందరూ దీనికి వ్యతిరేకంగానే తలక్రిందులుగానే ఉంటున్నారు అంటారు ఓషో. శిరస్సే యజమానిగా, హృదయమే సేవకుడిగా తయారై ఉంది. ఆలోచనలే శాసిస్తున్నాయి. ప్రేమ మాటలను ఎవ్వరూ వినిపించుకోవడమే లేదు. స్వరూపం వ్యక్తిత్వం కన్నా ముఖ్యమైందిగా తయారైపోయింది. ఇతరులు మనకు కట్టబెట్టేదే కదా స్వరూపం. ఇతను ఫలానా, ఇతను ఇలాంటివాడు, ఇతను ఈ పని బాగా చేస్తాడు. ఇలా ఒక స్వరూపం మనకి ఎవరు అంటగడతారు? ఇతరులే కదా! సో, వ్యక్తిత్వం దైవం నుంచి మనకు అనుగ్రహింపబడే లక్షణం. స్వరూపం కేవలం ఒక ముసుగు మాత్రమే. కనిపించే ఆకారం, విగ్రహం మాత్రమే. వ్యక్తిత్వం మనదే అయిన ఓ ప్రత్యేక తత్వం కదా! సో, ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ అండ్ డిఫరెంట్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ యూనిక్ క్వాలిటీస్. అదే వ్యక్తిత్వం. సహజం అంటే ఇప్పుడు సమాజం మనకు అందమైన స్వరూపాలు ఉండాలని ఆకాంక్షిస్తుంది కదా! సంఘానికి ఏమాత్రం ఇబ్బంది కలగని స్వరూపాలు మనకుండాలని అభిలషిస్తుంది. సంఘానికి అనుకూలంగా అమరే స్వరూపాలు మనకుండాలని ఈ సమాజం ఆశిస్తుంది. అవునా? సో, మనిషి స్వరూపం ముఖ్యం కాదు. వ్యక్తిత్వమే ముఖ్యం. వ్యక్తి సంఘానికి సానుకూలంగానే ఉంటాడని అనుకోవడానికి వీల్లేదు. వాస్తవంలో మహా ఇబ్బందిని సంఘానికి కలిగించే విధంగానే వ్యక్తి ఉంటాడు అంటారు ఓషో. జీసస్ సంఘానికి మహా ఇబ్బందిని కలిగించి ఉంటారు అంటారు ఓషో. అలా కాకపోతే ప్రజలు ఆయన్ను చంపరు, హత్య చేయరు, సిలువ వేసేయరు కదా! జీసస్ స్వరూపంగా మాత్రమే ఉండి ఉన్నట్లయితే ఏ కష్టము ఉండేది కాదు. యూదులకు గౌరవాస్పదుడైన గురువుగానే మిగిలిపోయి ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా జీసస్ గనక నడుచుకుంటూ ఉంటే ఆ విధంగా ఉండిపోయేవాళ్ళు. ప్రజలంతా అప్పుడు ఆయన్ని ఆరాధించి ఉండేవాళ్ళు. ఓ మహాపుణ్యాత్ముడైన పరమహంసగా యూదులందరూ ఆయన్ని గుర్తించేవాళ్ళు. కానీ జీసస్ అలా లేరు. ఇంకొకరు ఆపాదించిన ఆపాదించిన ఒక స్వరూపంగా జీసస్ లేరు. ఆయన ఒక వ్యక్తిగా తయారయ్యారు. వ్యక్తులు ఇతరులతో సులువుగా కలిసిపోయి ఉండలేరు కదా! అంటే తన క్వాలిటీతో తను డిఫరెంట్‌గా, తన ఒరిజినాలిటీతో అలాగే ఉన్నారు జీసస్. శాసనం వల్ల ఏర్పడేది కాదు. వారి సామరస్యం అంటే వ్యక్తులు సామరస్యం నిర్బంధం వల్ల, శాసనం వల్ల ఏర్పడేది కాదు కదా! వారి సామరస్యం అత్యంత సహజంగానే, స్వాభావికంగానే సానుకూలమవుతుంది. వ్యక్తులు స్వరూపాలతో ఎప్పటికీ కలవలేరు. స్వరూపాలన్నవి మనుషులు క్రియేట్ చేసేవి. బాహ్యంగా
అది ఒక తొడుగు లాంటివి. అరే! వీళ్ళు నన్ను చాలా మంచివాడన్నారు. సో, నేను మంచివాడిని కాబట్టి ఈ సిట్యుయేషన్‌లో నేనిలా మంచిగానే రియాక్ట్ అవ్వాలి. నాకిది ఇష్టం లేకపోయినా. అలా ఉంటుందనమాట ఆ స్వరూపం అనేది. కానీ వ్యక్తి అంటే అది అలా కాదు. వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ ఒరిజినాలిటీ ఎప్పుడూ అలాగే ఉంటుంది. భిన్నంగానే ఉంటుంది. ఎదుట వాళ్ళు ఊహించినట్టు ఉండదు. ఎదుట వాళ్ళందరితో కలిసిపోయినట్టు కూడా ఉండదు. సో, ఇలా జీసస్ ఓ మహా ఇబ్బందిని యూదులకు కలిగించి ఉంటారు కదా మరి. ఎందుకంటే అతడి ప్రయత్నాలన్నీ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే కొనసాగించబడ్డాయి కాబట్టి. ఈ 3 ఏళ్లలో ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెట్టగలిగాడు కాబట్టి యూదులు ఆయన్ని సిలువ వేయాల్సి వచ్చింది. యూదుల్ యూదులు ప్రమాదకరమైన మనుషులేమీ కారు. యూదులు చక్కటి వ్యాపార దక్షత ఉన్నవాళ్ళు మాత్రమే. వాస్తవంలో ఈ 2000 సంవత్సరాల నుంచి అంటే ఈ పుస్తకం రాసే టైంకి ఓషో చెప్తున్నారనమాట. ఈ 2000 సంవత్సరాల నుంచి యూదులు లోలోపలే కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉండి ఉంటారు. వలవలా రోదిస్తూ ఉండి ఉంటారు. జీసస్‌ని సిలువ వేసి ఓ చక్కటి లాభదాయకమైన వ్యాపారాన్ని చేచేతులా పోగొట్టుకున్నందుకు ప్రస్తుతం ఆహ్, క్రైస్తవం ఓ మహా లాభసాటి వ్యాపారంగా ఈ భూమి మీద సాగుతుంది. యూదులు ఈర్ష్య, అసూయలతో తల్లడిల్లిపోతూ ఉండవచ్చు అని అంటున్నారు ఓషో. సో, ఆ వ్యాపార అవకాశం మరోసారి వచ్చినప్పుడు యూదులు దాన్ని వదులుకోలేదు. సిగ్మండ్ ఫ్రాయిడ్ యూదుడే. అతడు మొదలుపెట్టిన వ్యాపారమే సైకో అనాలిసిస్, మానసిక విశ్లేషణ. యూదులు ఈ మారు అవకాశాన్ని వదులుకోలేదు. ప్రస్తుతం ఉన్న మానసిక విశ్లేషకుల్లో ఎక్కువ మంది యూదులే. ఇప్పుడు మానసిక విశ్లేషణ మహా వ్యాపారంగా సాగుతుంది అంటారు ఓషో. జీసస్ యూదుల్ని భయంకరంగా వేధించి ఉంటాడు. ఒక్కరోజు కూడా యూదులు ఆయనను సహించలేకపోయారు. సోక్రటీస్, బుద్ధుడు, మహావీరుడు వీళ్ళ పరిస్థితి కూడా సరిగ్గా ఇదే. వ్యక్తులందరూ మేడిపండు లాంటి ఈ సంఘం వల్ల ఎన్ని ఎన్ని కష్టాలనో అనుభవించారు. సో, సత్యం దుర్భరమే అవుతుంది. అయినా బాహ్యంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొంటున్నా, ఎన్ని బాధలు పడుతున్నా వారందరూ తమ అంతరంగాల్లో పరమానందాన్నే అనుక్షణం అనుభవిస్తూ, దివ్యత్వాన్ని రమిస్తూ, ఆ ఆనందాబ్దిలోనే ఓలలాడారు. యావత్ సృష్టిలో ప్రేమ కలాపం సాగించారు అని చెప్తున్నారు ఓషో. ఎంత అద్భుతమో కదా! సో, వ్యక్తులు అంటే వాళ్ళకి ఉన్న ఆ ఒరిజినాలిటీ, ఆ వ్యక్తిత్వాన్ని ఎవరి కోసమో మార్చుకోకుండా, వారి ఒరిజినాలిటీలోనే వాళ్ళు ఉంటూ ఉండటం వల్ల, వాళ్ళు ఎన్నో కష్టాలను అనుభవించారు. జీసస్, సోక్రటీస్, బుద్ధుడు, మహావీరుడు వీళ్ళందరూ కూడా అంతే. అయితే బాహ్యంలో వీళ్ళెన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా కూడా అంతరంలో పరమానందాన్ని అనుక్షణం అనుభవిస్తూ, దివ్యత్వాన్నే రమిస్తూ, ఆ ఆనందాప్తిలోనే హాయిగా ఓలలాడారు అంటున్నారు ఓషో. తలక్రిందులుగా కాకుండా సవ్యంగా మనం జీవితాన్ని సాగించనంత వరకు ఓ వ్యక్తిగా ఉండగల అవకాశాన్ని కోల్పోతూనే ఉంటాం. ప్రామాణికంగా ఎప్పటికీ ఉండలేము. శిరస్సు మంచిదే, కానీ అది యజమానిగా కాకుండా సేవకుడిగా ఉన్నప్పుడు బాగుంటుంది. హృదయమే యజమానిగా ఉండాలి. అనుభూతులే ఆలోచనల కన్నా ప్రబలంగా ఉండాలి. ఇది సిద్ధించిన తరువాత మరో మెట్టుకు ఎక్కేందుకు మనం ప్రయత్నించవచ్చు. మన అస్తిత్వం, మన అనుభూతుల కన్నా ప్రబలంగా ఉండటమే ఆ పై మెట్టు. సో, ఇవే 3 పొరలు. అంటే ఆలోచనలే అత్యంత బాహ్యపు పొర. ఔట్‌సైడ్ ఎక్స్‌ట్రీమ్ బయట ఉండే పొర ఏమిటి? ఆలోచనలు. మన ఉనికే, అస్తిత్వమే మహాంతర్భాగం. సో, లోపలుండేది ఉనికి. బయట ఉండేది ఆలోచనలు. ఈ రెండిటికి మధ్య ఉండేది అనుభూతులు.
సో, అనుభూతులే ఈ రెండిటికి మధ్య ఉన్న మన అంతర్భాగాన్ని ఆలోచనలతో అనుసంధించే వారధనమాట. ఆలోచనల నుంచి అనుభూతులకు, అనుభూతుల నుంచి ఉనికికి చేరుకొని, మన అస్తిత్వంలోనే, మన ఉనికిలోనే ఉండి జీవించడం ప్రారంభించాలి. మనకు ఏ అనుభూతులు ఉండవని కాదు. అనుభూతులు మనకుంటాయి. కానీ, ఆ అనుభూతులు మన ఉనికిని అనుసరించే ఉంటాయి. మన అస్తిత్వపు సౌరభాన్నే కలిగి ఉంటాయి. మన అస్తిత్వపు గుండె చప్పుడుగానే అవి ఉంటాయి. మనకు ఆలోచనలు ఏవీ ఉండవని కాదు. ఏ ఆలోచనలు మనం చెయ్యలేమని కాదు. మనమెంతో తెలివితో మనం ఆలోచించగలుగుతాము అని దాని అర్థం. ఆ మన ఆలోచనల్లో మన అనుభూతుల రసాలు ఊరుతూ, మన ఉనికి తేజస్సు వెలుగుతూ ఉంటుంది. ఆ మన ఆలోచనలు దేదీప్యంగా వెలుగుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి మనలో లేదు కదా! నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. పూర్తి విరుద్ధంగానే ఇప్పటి పరిస్థితి ఉంది. అనుభూతులను అణిచిపెట్టి ఆలోచనలు రేగుతున్నాయి. అనుభూతుల కంటే ఆలోచనలే బలోపేతంగా ఉంటున్నాయి. కనుక పరిస్థితి తలక్రిందులుగానే ఉంటుంది. ఈ ఆలోచనల ప్రాబల్యం వల్ల మనం మన ఉనికిని అందుకోలేకపోతున్నాం. ఉనికిని అందుకునే సామర్థ్యం ఆలోచనలకు ఉండదు కదా మరి. అంతరం బాహ్యాన్ని అందుకోగలదు కానీ తద్విరుద్ధం ఎప్పటికీ సాధ్యం కాదు. కేంద్రం ఆ వృత్తాన్ని అందుకోగలదు కానీ తద్విరుద్ధం ఎప్పటికీ సాధ్యం కాదు అంటారు ఓషో. వర్తమానం కన్నా భవిష్యత్తే మనకు ముఖ్యంగా తయారైంది. వర్తమానం కేంద్రంగా ఉండి మిగతావన్నీ దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉండాలి. ఇది కన్నా మనకు అది ముఖ్యమైపోయింది మరి. ఇప్పుడు కన్నా మనకు అప్పుడు ముఖ్యమైపోయింది. ఈ విలువలను మనం మార్చి తీరాలి. ఈ విలువలను మార్చలేని మనమెన్నటికీ సన్యాసులు కాలేము. ఇప్పుడు అనేది మనకు ముఖ్యమైనదిగా తయారవ్వాలి. ఇక్కడ అనేది మనకు ముఖ్యమైనదిగా తయారవ్వాలి. ఇది అనేది మనకు ముఖ్యమైనదిగా తయారవ్వాలి. ఇలా ఉండేటట్లు మనం ప్రయత్నించాలి. ఉపనిషత్తులు తత్వం అసి అని అంటున్నాయి కదా! అంటే దాని మీనింగ్ ఏంటి? అది నువ్వే అని అంటున్నాయి. కానీ ఓషో మాత్రం ఇదే నువ్వు అంటారు. ఎందుకంటే అది దూరంలో ఉన్నట్టే అర్థం కాబట్టి. దైవం దూరంగా ఉన్నట్లు అర్థమవుతుంది కాబట్టి తత్వమసి కాదు అంటే అది నువ్వే కాదు, ఇదే నువ్వు అని ఓషో ఈ మాటకు ఇదే సరైన అర్థం అని అంటూ ఉంటారు. తత్వమసి అంటే అది నువ్వే కాదు. ఎందుకంటే మనం అది కాదు, ఇది కాబట్టి సో ఇదే నువ్వు అనే మాటే ఈ తత్వం అసి అనే మాటకు సరైన అర్థం అని అంటారు ఓషో. ఈ క్షణంలోనే మనల్ని ఆవరించి ఉండే గాలి, మన చుట్టూ వినిపించే శబ్దాలు, ఆ వెళ్తున్న రైలు బండో, మోటార్ వెహికల్స్, రోడ్డు మీద వెళ్తున్నవేవైనా, మన చుట్టూ వినిపించే ఆ పక్షుల చప్పుళ్ళు, మన చుట్టూతా ఉన్న ఈ వృక్షాలు, ఈ సూర్యుడు, ఈ మనుషులు, అలాగే ఓషో, మనము ఇలా ఈ శబ్దం ఇదే మనం కదా! సో, అది కన్నా ఇదే మనకు ముఖ్యమై ఉండేలా మనం చూసుకోవాలి. ఈ క్షణంలో, ఈ ప్రస్తుత క్షణంలో మన చుట్టూ మనల్ని ఆవరించి ఉన్న గాలి, మనకు వినిపించే శబ్దాలు, మన చుట్టూ ఉన్న మనకు కనిపిస్తూ ఉన్న వృక్షాలు, ఈ సూర్యుడు, ఈ మనుషులు ఇదే మనం. అది కన్నా ఇదే మనకు ముఖ్యమై ఉండేలా చూసుకోవాలి. అలా చూసినప్పటి మన జీవితం
ఓ చక్కటి లక్షణాన్ని సంతరించుకుంటుంది. సో, దీని గురించి మరింత అద్భుతంగా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న ఈ విషయాలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ, దాని యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటూ, అతీష మనకేం చెప్తున్నారన్న దాన్ని గమనించుకుంటూ, చక్కగా ఆచరణలో పెడుతూ, మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసుకుందాం. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.